వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఇక ప్రారంభానికి ఇంకా 4 రోజులే ఉన్న ఆసుపత్రిలో పూర్తిస్థాయి ఏర్పాట్లు కాలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఓపీ సేవలు మాత్రమే అందుతున్నాయి. ఇక డిజిటల్ ప్రింటర్లు లేకపోవడంతో రోగుల వివరాలను చేతిరాతతో నమోదు చేస్తున్నారు. ఇక కార్డియాక్ వంటి అత్యవసర విభాగాల్లో కూడా అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెయ్యి పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయా లేదా అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అన్నమయ్య జిల్లా పీలేరులో దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భార్యే భర్తను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రియుడితో కలిసి భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిన భార్య ఆ తర్వాత ఇనుపరాడ్ రాయితో దాడి చేసి హత్య చేయించినట్లు వెల్లడించినారు. ఇక హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడేసినట్టు పోలీసులు తెలిపారు. పీలేరు పోలీసులు భార్య ఉమాదేవి, ఆమె సహనిందితుడు సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేశారు.